హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డీనోని తీసుకొచ్చేసాడు. మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే వీడియో 2025 పల్సర్ RS 200 ఒక ఫస్ట్ లుక్ వాక్ అరౌండ్ వీడియో విత్ ఏమేమి అప్డేట్స్ అనేది ఈ 2025 మోడల్లో వాళ్ళు ఆఫర్ చేశారనేది. ఫస్ట్ మీరు చూసినట్లయితే మనకి స్పీడో కన్సోల్ అనేది బాండెడ్ గ్లాస్ LCD కన్సోల్తో పాటు వస్తుంది. దీంట్లో మనకి నావిగేషన్, టర్న్ బై టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, రైడింగ్ మోడ్స్, కాల్ SMS అలర్ట్స్ ఇవన్నీ ఆఫర్ చేయబడ్డాయి. దీంతో పాటు సెకండ్ అప్డేట్ ఏంటంటే LED లైటింగ్ అండి. LED హెడ్ ల్యాంప్స్తో పాటు LED టర్న్ బ్లింకర్స్ అండ్ LED DRLs అండ్ వెనకాల LED టెయిల్ ల్యాంప్ అనేది చేంజ్ చేయబడింది. సో ఆ క్లస్టర్ అనేది ఎలా ఉందో చూస్తాము. మూడు కొత్త కలర్స్ అనేది లాంచ్ చేశారు. రెడ్ కలర్, బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ అనమాట. మీరు చూడొచ్చు, అన్ని మూడు కలర్స్ కోసం మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను ఈ వీడియోలో. మీకు నచ్చిన కలర్ మీరు చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవడానికి అండ్ మీకు నచ్చిన కలర్ కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎప్పటి నుంచో RS 200 అనేది ఒక కల్ట్ ఫాలోయింగ్ ఎంజాయ్ చేసిన వెహికల్ అనమాట. 2015లో లాంచ్ చేసిందంటే దగ్గర దాపు 10 సంవత్సరాలు అయిపోయాయి. ఎప్పటికి కూడా అది ఒక హైయర్ కెపాసిటీ బైక్ని ఓడించే పొటెన్షియల్ దానికి ఉండింది. అటువంటి పర్ఫార్మెన్స్ అనేది ఆ సెగ్మెంట్కి తీసుకొచ్చింది. దాని చిజిల్డ్ ఏరోడైనమిక్ బాడీ వర్క్ కానివ్వండి, ట్విన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కానివ్వండి, సస్పెన్షన్, బ్రేక్స్, పవర్ ట్రైన్, the way the power is delivered. ఇది 199.5cc సింగిల్ సిలిండర్ సింగిల్ స్పార్క్ ఇగ్నిషన్తో పాటు వచ్చే BS6 phase 2 కంప్లైంట్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. దీన్ని పవర్ ఏమో 24.5 PS, టార్క్ ఏమో 18.7 Nm, గేర్ బాక్స్ ఏమో 6 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట. ఇప్పుడు కొత్తగా స్లిప్పర్ క్లచ్ అనేది యాడ్ చేశారు. సో దట్ ఫాస్టర్ డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు మీకు రేర్ వీల్ లాక్ అయ్యి హాప్ అవ్వకుండా మీకు బ్యాక్ టార్క్ లిమిటింగ్ సిస్టమ్గా అది పనిచేస్తుంది. అది ఒక యాడెడ్ సేఫ్టీ ఫీచర్గా ఉంటుంది. ఆల్రెడీ డ్యూయల్ ఛానల్ ABS అనేది వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ చూసినట్లు మీకు క్లియర్గా వెనకాల టెయిల్ ల్యాంప్ అనేది ఇప్పుడు టర్న్ బ్లింకర్స్లో ఇంటిగ్రేట్ చేయబడింది. ఎలా అయితే మనకి హిమాలయన్లో, గొరిల్లా లాంటి బైక్స్లో మనకి కొత్తగా వాళ్ళు టెయిల్ ల్యాంప్ అనేది ఇండికేటర్స్లో ఇంటిగ్రేట్ చేశారు, అలా టర్న్ బ్లింకర్స్లో మనకి టెయిల్ ల్యాంప్ అనేది ఇంటిగ్రేట్ చేయబడింది. సపరేట్గా టెయిల్ ల్యాంప్ అనేది వాళ్ళు ఆఫర్ చేయలేదు, కానీ మంచి స్పోర్ట్స్ బైక్ లాంటి ఫీల్ అయితే ఉంది. చిజిల్డ్ బాడీ వర్క్, కట్స్ అండ్ క్రీసెస్, వెల్ ఛానల్డ్ ఏరోడైనామిక్స్ అంతా కూడా చాలా బాగా ఆఫర్ చేశారు. అండ్ డిజైన్ ఎప్పటి నుంచో వన్ ఆఫ్ ద బెస్ట్గా ఉండింది. సో దాన్ని ఎక్కువ వాళ్ళు మార్చలేదు. జస్ట్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేది అప్డేట్ చేయడం చూస్తున్నాము. మిర్రర్ స్టాక్స్ అనేది కూడా మిర్రర్స్ మంచి ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది ఆఫర్ చేస్తాయి. మిర్రర్స్తో పాటు సీట్ మనం చూసినట్లయితే సీట్ ఎప్పటి నుంచో కొంచెం గట్టిగా ఉంటూ వచ్చింది. అది ఏమైనా వాళ్ళు అప్డేట్ చేశారనేది నేను బండి రైడ్ చేసేటప్పుడు తెలియజేస్తాను. ఫోమ్ క్వాలిటీ కానీ దాని యొక్క కంఫర్ట్ కానీ ఏమైనా ఇంప్రూవ్ చేశారు. సీట్ లేఅవుట్ అయితే హ్యాస్ ఇట్ ఈస్ ఉంది. ఫేరింగ్ కూడా ఫుల్ ఫేరింగ్తో పాటు వస్తుంది. అండ్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంకా వాళ్ళు USD ఫోక్స్ ఆఫర్ చేయలేదండి. చాలా సాడ్గా చెప్పాల్సిన విషయము. ఎందుకంటే ఆల్రెడీ 200NSలో వాళ్ళు USD ఫోక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఇటువంటి ఒక ప్రాపర్ స్పోర్ట్ బైక్లో వాళ్ళు ఎందుకు USD ఫోక్స్ ఆఫర్ చేయలేదు? దీని ఒక పర్ఫార్మెన్స్ని ఖచ్చితంగా వేరే లెవెల్కి వాళ్ళు తీసుకెళ్ళి ఉండొచ్చు, కానీ అదొక హిట్ అండ్ మిస్ అని చెప్పదలుచుకుంటున్నాను. రైడింగ్ మోడ్స్, సో 3 రైడింగ్ మోడ్స్ అనేది దీంట్లో వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. రోడ్, రెయిన్ అండ్ ఆఫ్ రోడ్. ఆఫ్ రోడ్లో మీరు ABS అనేది ఆటోమేటిక్గా వెనకల వీళ్ళు ఆఫ్ అయిపోతుంది. మీరు ఆ డ్రిఫ్ట్స్ లేకపోతే ఏదన్నా స్టంట్స్ చేయాలనుకుంటే ఆఫ్ రోడ్ మోడ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, సీట్ అనేది నీట్గా ఇంటిగ్రేట్ చేయబడింది, కానీ వెనకాల గ్రాబ్ రైల్స్ కూడా ఆ టెయిల్ సెక్షన్లో ఇంటిగ్రేట్ చేయబడ్డాయి. అదొక వెల్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ డిజైన్. 10 సంవత్సరాల తర్వాత కూడా బండి ఫ్రెష్గా కనిపిస్తుంది. బీమ్ పెరిమీటర్ ఫ్రేమ్ సూపర్ చాసీ స్టెబిలిటీని ఆఫర్ చేస్తుంది. అండ్ వెనకాల టైర్ అనేది కూడా అప్డేట్ చేయబడింది. ఇప్పుడు 140 సెక్షన్ టైర్ అనేది మనకు ఆఫర్ చేయబడుతుంది. ఇంతకుముందు 130 సెక్షన్ టైర్ మాత్రమే వచ్చేది. సో 140 సెక్షన్ వైడర్ టైర్ ఇస్తున్నారు. నాకు తెలిసి సేమ్ NS 400 టైర్ ఇస్తున్నారా అనేది ఒక డౌట్ అనమాట. ఎందుకంటే NS 400లో వెనకాల రేడియల్ టైర్ వస్తుంది, ఫ్రంట్ నార్మల్ టైర్ వస్తుంది. అలా ఏమన్నా వీళ్ళు దీంట్లో ప్రయోగం చేశారనేది చూడాలి. సీటింగ్ పోస్చర్ ఇంకొక మేజర్ ప్లస్ అనమాట. ఎందుకంటే చాలా అగ్రెసివ్ సీటింగ్ పోస్చర్ కాదు, అప్రైట్ సీటింగ్ పోస్చర్ అనేది RS 200 ఫస్ట్ నుంచి ఆఫర్ చేస్తుంది. సో ఇది స్పోర్ట్ టూరర్గా భావించవచ్చు. మంచిగా మీరు డైలీ కమ్యూట్స్కి యూజ్ చేయొచ్చు, వీకెండ్ రైడ్స్కి వాడచ్చు, టూరింగ్కి వాడచ్చు, అండ్ ట్రాక్లో కూడా పూర్తిగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ట్యాంక్ అనేది 13 లీటర్ ట్యాంక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సీట్ హైట్ అనేది 810 mm, గ్రౌండ్ క్లియరెన్స్ ఏమో 157 mm,
సో అది కొంచెం మీరు ఏమైనా ఆక్వర్డ్ స్పీడ్ బ్రేకర్స్ ఉంటే కొంచెం భద్రంగా ఉండడం బెటర్, ఎస్పెషలీ పిలియన్తో పాటు రైడ్ చేసేటప్పుడు. సోలోగా రైడ్ చేస్తే పెద్ద విషయం ఏం కాదు. అండ్ దాంతోపాటు బ్రేక్స్ చూసినట్లయితే 300mm డిస్క్ అనేది ఇంతకుముందే వాళ్ళు అప్డేట్ చేయడం మనం చూసాము. సో డ్యూయల్ ఛానల్ ABS మాత్రమే కాదు, ఫ్రంట్ 300mm డిస్క్ అనేది రావడము మంచి బ్రేకింగ్ బైట్ అనేది, ఫీడ్బ్యాక్ అనేది బండి ఆఫర్ చేస్తుంది ఖచ్చితంగా. సస్పెన్షన్ కూడా డైలీ యూస్కి ఇది మోర్ దెన్ సఫిషియెంట్ అండి. USD ఫోక్స్ ఉంటే మనకి ఫోర్క్ సీల్ బ్రేకేజ్ అదంతా మన ఇండియన్ కండిషన్స్లో కొంచెం వరకు అది మెయింటెనెన్స్, హెవీ మెయింటెనెన్స్ అండ్ స్టిఫర్ సస్పెన్షన్ అయిపోతుంది. సో దానివల్ల మేబీ వాళ్ళు ఇవ్వకుండా నార్మల్ కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారేమో, ఇంకా ప్రైస్ కూడా పెరిగిపోతుంది. సో అదొక విషయం మీరు గమనించాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇది 1,84,000 ఎక్స్ షోరూమ్ అనమాట. అంటే కేవలం ₹1000 తక్కువ మన NS 400తో కలుపుకుంటే. అంటే NS 400 ఏమో 1,85,000 ఎక్స్ షోరూము, ఇది 200cc బైక్ ఉన్నా కానీ 1,84,000. అంటే దీనికి పల్సర్ 400కి కేవలం ₹1000 డిఫరెన్స్. సో అక్కడ కూడా కొంచెం వీళ్ళు దెబ్బతిన్నారని అనిపిస్తుంది. ఖచ్చితంగా అట్లీస్ట్ వీళ్ళు ఒక 10-20 కట్ చేయాల్సింది, కొంచెం వరకు ఒక 20,000 అని డిఫరెన్స్ పెట్టాల్సింది 200కి 400కి. కేవలం ₹1000 పెడితే ఇది తీసుకునేటప్పుడు ఖచ్చితంగా 400 తీసుకుంటాడు కానీ దీనివైపు చూడడు. సో అది ఎందుకు ఎలా చేశారనేది తెలియదు. సో RS 400 ఫ్యూచర్లో వస్తుందా లేదా దాని గురించి ఎటువంటి వార్తలు అనేది లేదు. సో ఇప్పటివరకు మీరు చూసిన వీడియోలో మీరు గమనించాల్సిన 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది, ఫస్ట్ అనేది టెయిల్ ల్యాంప్ అనేది మారిపోయింది. సో ఇంటిగ్రేటెడ్ బ్లింకర్స్తో పాటు టెయిల్ ల్యాంప్ ఇచ్చేసారు. స్పీడో కన్సోల్ మారిపోయింది. బాండెడ్ గ్లాస్, బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు LCD కన్సోల్ అనేది ఇచ్చారు. టర్న్ బై టర్న్ నావిగేషన్తో పాటు కాల్, SMS, ఈమెయిల్ అలర్ట్స్తో పాటు వస్తుంది. మూడోది ఏంటంటే రైడింగ్ మోడ్స్ అనేది ఇంక్లూడ్ చేశారు. రోడ్, రెయిన్ అండ్ ఆఫ్ రోడ్ మోడ్ ఆఫర్ చేయడము. దాని తర్వాత LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అది కూడా ఆఫర్ చేయడం ఒక మేజర్ అప్డేట్ అనమాట. ఇదొక విషయం మీరు గమనించాలి. నాలుగోది ఏంటంటే స్లిప్పర్ క్లచ్ ఆఫర్ చేయడం. ఎస్, బ్యాక్ టార్క్ లిమిటింగ్ సిస్టమ్గా ఫాస్ట్ డౌన్ షిఫ్ట్ చేసినా మీకు వెనకాల వీల్ లాక్ అవ్వకుండా, హాప్ అవ్వకుండా కాపాడుతుంది. సో ఇది మెయిన్ అప్డేట్స్ అనమాట. బీమ్ పెరిమీటర్ ఫ్రేమ్ ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో, చక్కని డిజైన్ అండి. అంటే ఇటువంటి డిజైన్ ఎప్పటి నుంచో పల్సర్ అంటేనే అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం డిజైన్. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాటినా కానీ అది ఎప్పటికీ అప్ టు డేట్గానే కనిపిస్తుంది. అది మెయిన్ విషయం అనమాట. అండ్ ఈ 3 కలర్స్లో మీకు నచ్చిన కలర్ ఏంటి? నాకైతే ఈ వైట్ కలర్ అయితే చాలా చక్కగా కనిపిస్తుంది, ఫ్రెష్గా కూడా కనిపిస్తుంది. రెడ్ ఆల్మోస్ట్ కొంచెం ఇంతకుముందు ఉన్న మోడల్ లెక్కనే కనిపిస్తుంది. ఆ గ్రే కలర్ కూడా ఆల్మోస్ట్ ఇంతకుముందు ఉన్న మోడల్ లెక్కనే కనిపిస్తుంది. వైట్ అనేది మంచి ప్రీమియంగా కూడా కనిపిస్తుంది. సో మీకు నచ్చిన కలర్ ఏంటో మీరు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ ప్రైస్ అనేది సరిగ్గా వాళ్ళు మేనేజ్ చేయగలిగారా? అంటే 1,84,000 ఎక్స్ షోరూమ్ అనేది ఈ 200cc బైక్కి మీరు పెడతారా, లేకపోతే NS 400 మీరు ప్రిఫర్ చేస్తారా? ఎక్కడైతే మీకు మోర్ పవర్, 40 PS పవర్, మోర్ టార్క్, స్లిప్పర్ క్లచ్, రైడ్ బై వైర్, ట్రాక్షన్ కంట్రోల్, USD ఫోక్స్ ఆల్మోస్ట్ నింపేశారు దాంట్లో ఫీచర్స్. సో అటువంటి బైక్ మీరు ప్రిఫర్ చేస్తారు. అది రెండింటికి ₹1000 డిఫరెన్స్. మరి అది కావాలని ఈ కస్టమర్స్ని 400కి కన్వర్ట్ చేయాలని వాళ్ళు అలా ప్రయత్నం చేశారా, లేకపోతే దీని ఒక కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైపోయిందా మనకు తెలియదు. కానీ మీ యొక్క చాయిస్ ఏముంటుంది? మీరు స్టిల్ ఇది ఒక ఫేరింగ్ బైక్గా మీరు దీన్ని ప్రిఫర్ చేస్తారా, లేకపోతే NS 400 ప్రిఫర్ చేస్తారా, లేకపోతే వేరే ఏదైనా బైక్ ప్రిఫర్ చేస్తారా ఈ ప్రైస్ రేంజ్లో అనేది? ఎందుకు ప్రిఫర్ చేస్తారో ఈ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పటి వరకు నేను ఫీచర్ చేయాల్సిన ఈ 3 కలర్స్ కూడా ఈ వీడియోలో ఫీచర్ చేసేసాను. దాంతోపాటు అప్డేట్స్ అన్ని కూడా మీకు కవర్ చేసేసాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్.